ఓం మాండుక్యోపనిషత్తు అధ్యయనం గౌడపాదీయ కారికా సమేత శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత 112వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. అద్వైత ప్రకరణం, అద్వితీయం తురీయం 3వ ప్రకరణం. దీంట్లో 5వ కారికను చూస్తున్నాము. భాష్యంలో చివరి భాగాన్ని ఈనాడు కంప్లీట్ చేసుకుని 5వ కారిక ముగించుకొని వచ్చే క్లాస్లో 6వ కారికకు వెళతాం. చాలా జాగ్రత్తగా చూద్దాం. ఇందులో లాస్ట్లో 2 స్లైడ్స్ 19-20 స్లైడ్స్లో ఇంతవరకు చెప్పినటువంటి పూర్వపక్షం సిద్ధాంతం, ఇక్కడ ఉన్నటువంటి ఈ సాంఖ్య వైశేషిక న్యాయ యోగాలను ఎలా ఖండించారనే విషయాలను ఉన్నాయి. ఆ విషయాల మీద పైన కొంత సంగ్రహంగా వ్రాయడమైనది. వాటిని ప్రశ్నల రూపంగా చూద్దాం. వాటికి మీరేం ఆన్సర్లు చెప్తారో వాటిని మళ్ళీ మాడిఫై చేస్తాం. చేత ఏం భయపడకండి, ఇదేం క్వశ్చన్ పేపర్ ఏం కాదు. మనకి ఎంతవరకు అర్థమైందని చూడడానికి. పాఠం ప్రశ్నలు అనగానే క్లాసుకు సగం మంది రారండి. ఇంచుమించు అలాంటి పరిస్థితి రాకూడదు అని పెట్టానన్నమాట. యథైకస్మిన్ ఘటాకాశే రజోధూమాభిద్యుతే న సర్వే సంప్రయుజ్యంతే తత్వజ్జీవాః సుఖాదిభిః. యథా ఏకస్మిన్ ఘటాకాశే రజః ధూమ ఆదిభిర్యుతే న సర్వే సంప్రయుజ్యంతే తద్వత్ జీవాః సుఖా ఆదిభిః. డైరెక్ట్గా భాష్యంలోకి వెళ్ళిపోతున్నాం. పూర్వరంగం చెప్పటం లేదు, ఎందుకంటే ఆఖరిని మళ్ళీ సమీక్షించుకుంటున్నాము కనుక. 5వ కారిక భాష్యంలో 10వ భాగం. ఇత్యాద్యుపజనాపాయ గుణవత్వే చ ఆత్మనః అనిత్యత్వ ప్రసంగః దేహఫలాదివత్ సా అవయవత్వం విక్రియావత్వం చ దేహాదివత్ ఏవ ఇతి దోషౌ అపరిహార్యౌ. యథా తు ఆకాశస్య అవిద్యా అధ్యారోపిత రజో ధూమ మలవత్వాది దోషవత్వం తథా ఆత్మానః అవిద్యా అధ్యారోపిత బుద్ధ్యాది ఉపాధికృత సుఖ దుఃఖాది దోషవత్వే బంధమోక్షాదయో వ్యావహారికా న విరుధ్యంతే. ఇప్పుడు అభ్యుపేతవాదం అంటారు. అభ్యుపేత్యవాదం అంటే ఏమిటి? అభ్యుపేత్యవాద్యం అంటే కండిషనల్ ఆర్గ్యుమెంట్. అంటే we don't accept that Atma is plural. Definitely there is no question of an Advaita in accepting the plurality of Atma. But for argument's sake, for discussion's sake, if we accept that Atma is plural, as said by the Vaiseshikas or Nayayikas or Sankhyas or Yogas, all the darshanas are saying that Atmalu, Jivatmalu
Atma is plural. Let us accept that and see what will be the fate of our understanding. ఇచ్ఛాత్యుపజన అపాయ గుణవత్వే. స్ప్లిట్ ఇట్. ఇచ్ఛ ఆది, ఇచ్ఛాది, ఉపజన ఇచ్ఛాద్యుపజన. ఇచ్ఛ ఆది. ఇచ్ఛ అంటే కామన, కామన అంటే రాగం, రాగము ద్వేషం, సుఖము దుఃఖము, పుణ్యము పాపము. 8 గుణాలు చెప్పారు ఆత్మకి. నైయాయికులు వైశేషికులు ఆత్మకు 8 గుణాలు. ద్రవ్యం, అంతేకాకుండా అక్కడ ద్రవ్యం వలన వచ్చేటటువంటి యత్నము, యత్నం కాకుండా 6 గుణాలు. రాగ ద్వేష సుఖ దుఃఖ పుణ్య పాప. ఇవే ఇచ్ఛాదులు. ఇచ్ఛా ఆది ఉపజన అంటే పుడుతూ, కమింగ్, రైజింగ్, అపాయ నశిస్తూ, ఫాలింగ్, రైజింగ్ అండ్ ఫాలింగ్, రైజింగ్ అండ్ ఫాలింగ్. ఉపజన అపాయ, రైజింగ్ ఫాలింగ్, రైజింగ్ ఫాలింగ్ అనేటటువంటి గుణవత్వే. వస్తూ పోతున్నటువంటి గుణముల చేత కానీ ఆత్మ అంటబడింది అని చెప్తే, అటువంటి గుణాలు ఆత్మకు ఉన్నాయి అని చెప్తే, ఆత్మ సగుణం అన్నారు వాళ్ళు, ద్రవ్యం అన్నారు, అనేకం అన్నారు. ఉపజన అపాయ గుణవత్వే ఇచ్ఛాది ఉపజనపాయ గుణవత్వే చ ఆత్మన. ఆత్మకు కూడా ఇవన్నీ వచ్చిపోయే గుణాలు, ఉపజన రావడము, అపాయ పోవడము అనేటటువంటివి ఉన్నాయని స్వీకరించిన పక్షంలో, ఎది అన్నమాట. ఇఫ్ వి టేక్ ఇట్ దట్ వే, దిస్ ఈస్ కాల్డ్ అభ్యుపేత్యవాద. ఇప్పుడు ఏంటవుతుంది? అనిత్యత్వ ప్రసంగ, అనిత్యత్వ ప్రసక్తి వస్తుంది. ఆత్మ అని చెప్పవలసి వస్తుంది. ఆత్మ నిత్యం అనడానికి వీలు ఉండదు. ఎందుకు? గుణాలు వచ్చిపోతాయి. గుణాలతో పాటు ఉన్నటువంటి ఆత్మకు కూడా నిత్యత్వం లేకుండా ఉంటుంది. అదేంటంటే గుణాలు పట్టిన వాడు రానివ్వండి పోనివ్వండి, ఆత్మ నిత్యం అని చెప్తాం, గుణాలు వచ్చిపోతాయని చెప్తాం. ఆత్మ ఇలా ఉంటుంది, గుణం వస్తుంది పోతుంది, అలా చెప్పుకోవచ్చు కదా. అబ్బే, అది కుదరదురా నాన్న. ఎందుకు కుదరదు? హీజ్ డిస్కసింగ్. అనుమాన ప్రమాణము వలన. ఎందుకు కుదరదు భగవత్పాదులు చెప్పలేదు. ఆనందగిరి గారిని పట్టుకున్నాం, ఆయన కాళ్ళు పట్టుకుంటే ఆయన చెప్తున్నారు అనిత్యత్వ ప్రసంగం ఏర్పడుతుంది అని వదిలేశారు. ఎందుకు అనిత్యత్వ ప్రసంగం వస్తుంది? కొంచెంగా భగవత్పాదులు కూడా వివరించారు అక్కడ. ఆ వివరణను విస్తారంగా చెప్తున్నారు ఇక్కడ. వస్త్రానికి రంగు ఉంటుంది ఉందా లేదా? దర్ ఇస్ ఏ మంచి బ్రైట్ కలర్ కొనుక్కున్నారు, ఒకటి పింక్ కలర్. 15 వాషెస్ వేసేసరికల్లా అది ఉందో లేదో రంగు అన్నట్టు అయిపోయింది, రంగు పోయింది. వస్త్రంలో ఉండేటటువంటి ఆ పోగులు చిరిగిపోయాయి, వస్త్రం కూడా పోయింది, ఉతికిన కొద్దీ పోతుంది. వాసాంసి జీర్ణాని యథా విహాయ. వాసాంసి వస్త్రములు, జీర్ణాన్ని జీర్ణించడం వాటి లక్షణం. చెడిపోవడం, పాడైపోవడం, చిరిగిపోవడం వాటి లక్షణం. ఆ చిరిగిపోయిన వస్త్రాలను ఎలా వదిలేస్తావో అనే ఉపమానం చెప్పారు కదా. శరీరం ఉంది, శరీరం ఒకప్పుడు లావుగా ఉంటుంది. అదేమిట్రా అంత సన్నంగా అయిపోయావు, ఎంతేంటా లేదా ఏమిటి సన్నంగా అయిపోయాడు, అదేంట్రా మనం చూస్తే ములంకాయలో వండేవాడు, ఇవాళ చూస్తేనేమో గుమ్మిడి పండులో అయిపోయావు. ఈ లావు సన్నం. ఆరోగ్యంగా ఉన్నావు కదయ్యా, ఏమిటి నీకే హార్ట్ అటాకా? రోగం. మళ్ళీ ట్రీట్మెంట్ ఇప్పుడు బాగున్నాను సార్, మళ్ళీ ఆ రోగం. రోగం ఆరోగ్యం, రోగం ఆరోగ్యం, ఆరోగ్యం రోగం. యవ్వనము వార్ధక్యం, ఇలాంటి గుణాలన్నీ కూడా శరీరానికి పుడుతున్నాయి. కానీ శరీరం కూడా పోతోంది అని మనకు తెలుస్తోంది. శరీరానికి పుడుతున్నాయి, శరీరానికి ఇవన్నీ వచ్చి పోతున్నాయి అని మనకు తెలుస్తుంది. అంటే ఏంటి? దేహినో అస్మిన్, అస్మిన్ దేహినో, దేహ కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి. ఈ దేహానికి కౌమారము, యవ్వనము, జర, ముసలితనము, చావు ఇవన్నీ సైక్లికల్గా వచ్చిపోతూ ఉన్నాయి. అంటే వచ్చిపోతూ ఉన్న గుణము లేదైనా పోతుంది. ఎందుకు పుట్టిన వాళ్ళందరూ పోతున్నారు? బికాస్ దే ఆర్ ఆబ్జెక్ట్స్, బికాస్ దే హ్యావ్ అట్రిబ్యూట్స్. దట్స్ వై అనిత్య.
అనిత్య ఎప్పుడైతే గుణాలని చెప్పావో ఆత్మకు, ఆత్మ అనిత్యం అయిపోతుంది. రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నేను. వస్త్రము తీసుకో, శరీరము అదే, పోనీ ఫలం తీసుకో, పండు. పండు పుట్టడానికి ముందు కాయగా ఉంది, కాయ పండైంది, పండు మగ్గింది, మగ్గింది వాడింది, వాడింది కుళ్ళింది, కుళ్ళింది పోయింది. దేహాది దేహ ఫలాదివత్. దేహము ఫలము. ఎందుకు ఫలం అన్నారు? ఫలం అంటే పెరిషబుల్ అని అర్థం. ఫలా, ది డిక్షనరీ మీనింగ్, వ్యుత్పత్తి, ది ఇటిమలాజికల్ మీనింగ్ ఆఫ్ ఫ్రూట్, వన్ విచ్ పెరిషెస్. దట్స్ అన్ని ఫ్రూట్స్ బాక్స్ మీద కూడా పెరిషబుల్. మనం ఏం చేయాలి? స్టిక్కర్ కొనుక్కొని అందరమును పెరిషబుల్ అని అంటించుకోవాలి. ఇఫ్ యు అండర్స్టాండ్ దట్ ద దేహ ఈజ్ పెరిషబుల్, యు బెటర్ make a sticker onto the face and every visible part, so that the moment you see in the mirror, you understand this is perishable and the imperishable one you are. This is one way of getting detached from the deha bhava. Okay. Anityam. ఏదైనా గుణాలుంటే అది అనిత్యం అయిపోతుంది. పోనీ కాలం ఇవాళ వచ్చింది, ఉన్నదా? పోయిన వారం చెప్పుకున్నా, ఈ వారం ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందండి. కాలంలో మనం వెళ్ళిపోతున్నాం. కాలేనయాత వయమేవ యాత. కాలము పోవుటలేదు, కాలంలో ఉన్న వస్తువులు పోతున్నాయి. కాలములో కాలానికి లోబడి ఉండేవి అన్నీ కూడా పోతాయి. మనం కాలంలో ఉన్నామా, కాలం బయట ఉన్నామా? ఆత్మ అనిత్యం అవడానికి కారణం గుణం చెప్పామంటే అది కాలంలో ఉంటుంది, గుణాలు వచ్చిపోతాయి. ఆ గుణం వచ్చిపోవడం అనేది కాలధర్మం. కాలధర్మంలో ఉంటే ఆత్మ ఏమవుతుంది? అనిత్యం అయిపోతుంది. ఓకే. అభ్యుపేత్యవాదం కంటిన్యూ చేస్తున్నాం. అనుమాన ప్రమాణం జరిగింది. ఎలా తెలిసిందండి? ఏదైనా గుణాలు కలిగి ఉంటే అది అనిత్యమవుతుంది అన్నారు. అది ఎట్లా తెలిసింది? అనుమాన ప్రమాణము. ఏమిటి దృష్టాంతాలు? అదిగో శరీరం మారుతోంది, గుణాలున్నాయి, రోగం, ఆరోగం, పుట్టుక, చావు, వృద్ధాప్యం, జర, ముసలితనము, వస్త్రము, రంగు, రూపము, షేపు, వాసంసి, జీర్ణాన్ని. కాలంలో ఉంటే గుణం ఉంటే వచ్చిపోతుంది, గుణం అంటే కాలంలో ఉంటుంది, కాలం అంటే పెరిషబుల్ అయిపోతుంది. కాబట్టి ఈ అనుమాన ప్రమాణం ద్వారా అనుమానం అంటే భార్యని భర్త అనుమానించడం కాదు. అనుమాన ప్రమాణం అంటే ఇట్ ఈస్ అన్ ఇన్ఫరెన్షియల్ డిడక్షన్, తర్కం. ఎత్ర ఎత్ర సగుణ ద్రవ్యత్వం తత్ర తత్ర అనిత్యత్వం దేహవత్. ఎత్ర ఎత్ర ఎక్కడెక్కడ సగుణము గుణము కలిగి ద్రవ్యత్వము మ్యాటర్ అయిందో తత్ర తత్ర అక్కడక్కడ అనిత్యత్వం ఇంపర్మనెన్స్ ఎలాగా దేహవత్ దేహ ఫలవత్ అని చెప్పుకోండి. దేహవత్ అంటే దేహ ఫలవత్ అని కూడా చెప్పుకోవచ్చు. ఆయన రెండు ఇచ్చారు. ఓకే. దిస్ ఇస్ ద అనుమాన వ్యాప్తి వాక్యం. ఎత్ర ఎత్ర సగుణ ద్రవ్యత్వం సగుణ ద్రవ్యత్వం తత్ర తత్ర అనిత్యత్వం దేహవత్. హౌ? దేహాది ఫలవత్. దేహము ఫలముల వలె ఎక్కడ సగుణత్వము ద్రవ్యత్వము ఉంటుందో అక్కడ అనిత్యత్వం. దిస్ ఇస్ ద ఇన్ఫరెన్షియో డిడక్షన్, అనుమాన ప్రమాణం. అంతేకాదండి, అనిత్యత్వంతో పాటు ఇంకో రెండు లక్షణాలు కూడా వస్తాయని చెప్పారు. ఏమిటైంది? సగుణమైంది, ద్రవ్యమైంది, అనిత్యమైంది. మూడు చెప్పేశాం. ఇంకా స అవయవత్వం, సావయవత్వం అని ఉంది అక్కడ. విడగొట్టుకుంటే స అవయవత్వం, అవయవములతో కూడి ఉండుట కూడా గుణములు ఉండిన వెంటనే ఉంటాయి. అంతేకాదండి, విక్రియావత్వం అంటే మార్పులు చెందే లక్షణములు కూడా ఉంటాయి. కాబట్టి ఈ ఐదు కలిసే ఉంటాయి. ఏమిటేమిటి? సగుణత్వం, ద్రవ్యత్వం, అనిత్యత్వం, సవయవత్వం, విక్రియాత్వం. Understand? They are fivefold aspects of the object.
If it is going to be an object, if it is going to be many like objects, it will have saguna, it will be a dravya, it will be anitya, it will be vikriya, it will be sa avayava. సా అవయవత్వం విక్రియాత్వం చ దేహాదివత్ అది భాష్యం. సావయవత్వము విక్రియాత్వము కూడా వచ్చి పడతాయి. దేహానికి అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఉన్నాయా లేవా? దేహానికి గుణాలు ఉన్నాయి. దేహానికి గుణం ఉంది. ఓసారి ఆరోగ్యంగా ఉంటుంది, ఇంకోసారి అనారోగ్యంగా ఉంటుంది, ఒకసారి సుఖంగా ఉంటుంది, ఇంకోసారి దుఃఖంగా ఉంటుంది, ఒకసారి కోపంగా ఉంటుంది, ఒకసారి ద్వేషంగా ఉంటుంది, ఓసారి సన్నంగా ఉంటుంది, ఒకసారి లావుగా ఉంటుంది, ఒకసారి యంగ్గా ఉంటుంది, ఒకసారి ముసలిగా ఉంటుంది. కనుక అనిత్యం. గుణాలు చెప్పేవా అనిత్యం వచ్చి తీరుతుంది. స అవయవం విక్రియం కూడా. ఇప్పుడు వ్యాప్తి వాక్యం రాయండి. ఎత్ర ఎత్ర సగుణత్వం తత్ర తత్ర అనిత్యత్వం సా అవయవత్వం విక్రియత్వం అస్తి ఉంటాయి. అటువంటి దాని పేరే ద్రవ్యము, జడము, పదార్థము అన్నారు. ఎక్కడెక్కడ సగుణత్వం ఉంటుందో అక్కడక్కడ అనిత్యత్వము, సావయవత్వము, విక్రియాత్వము అస్థి ఉంటాయి. అటువంటి దాన్ని పదార్థము లేక ఆబ్జెక్ట్ లేక వస్తువు అంటారు. అనుమానానికి ఏమిటి? అనుమాన ప్రమాణానికి దృష్టాంతం ఉండాలి కదా. ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వాహిని అని చెప్పి యథా మహానసే అని దృష్టాంతాన్ని ఇచ్చాము. యథా దేహాది ఫలవత్, ఏ విధముగా దేహము పండు వలే. నౌ వీ హ్యావ్ 5 features ఫర్ అనాత్మ వస్తువు. వాట్ ఆర్ ద 5 features? ఫస్ట్ వన్ ఈజ్ ది ఆబ్జెక్ట్, ద్రవ్యము, వస్తువు. ఆత్మ ద్రవ్యం అంటున్నారు వాళ్ళు. ఇట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. దానికి ఏమంటే వస్తుత్వం. ఓ అంటే ఆబ్జెక్ట్, వస్తుత్వం. రెండోది మెటీరియల్, ద్రవ్యము, ఆబ్జెక్ట్. దాంట్లోనేమో ద్రవ్యత్వం ఉన్నదంటున్నారు. ఏ అంటే సగుణత్వం, సి అంటే చేంజింగ్ అంటే వికారిత్వం, టి అంటే ట్రాన్సియంట్ ఉపజన అపాయిత్వం. ఆత్మ జడము, ద్రవ్యము, వస్తువు, సగుణము, వికారిత్వము, ఉపజన అపాయిత్వం. అదే ఇక్కడ అన్నారు. ఇచ్ఛాదులు కానీ ఉన్నట్లయితే ఉపజన అపాయములున్నటువంటి ఇచ్ఛాదులు, రాగద్వేషాదులు గుణాలు ఆత్మకి చెప్పావు అంటే ఆత్మ ఓమాక్ట్ అయి కూర్చుంటుంది. ఓమాక్ట్ అంటే ముందు చెప్పాను చాలాసార్లు. ఓమాక్ట్ అప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఓమాక్ట్ అనుకున్నారు. ఇప్పుడు భగవత్పాదులే రాస్తున్నారు. ఎత్ర ఎత్ర సగుణత్వం తత్ర తత్ర అనిత్యత్వం సవయవత్వం విక్రియాత్వం ద్రవ్యత్వం అస్తి. ఏది ద్రవ్యమవుతుందో, ఏది గుణం కలిగి ఉంటుందో అది అనిత్యమవుతుంది, అవయవాలు కలిగి ఉంటుంది, తర్వాత విక్రియము, మార్పులు చెంది ఉంటుంది. అంటే ఓమాక్ట్ ఆబ్జెక్ట్ వస్తుత్వం, ఎం మెటీరియల్ ద్రవ్యత్వం, ఏ అట్రిబ్యూట్స్ సగుణత్వం, సి చేంజింగ్ వికారిత్వం, టి ట్రాన్సియంట్, ఉపజన అపాయిత్వం. ఉపజనం అంటే పుట్టడము, అపాయం అంటే పోవడం. ఆత్మ ద్రవ్యము అంటే అనేకము, సగుణము అయితే వస్తువై కూర్చుంటుంది. ఆత్మ అనే వస్తువుని ఎవరైనా చూశారంటే ఇంతవరకు? భూప్రపంచం మీద మహాజ్ఞానులు కూడా ఆత్మని అనుభవం పూర్వకంగా దర్శించారే కానీ ఆత్మను ఆబ్జెక్టిఫై చేసి అటు సైన్స్ కానీ ఇటు వేదాంతం కానీ దర్శించి చెప్పలేదు. మరి ఆబ్జెక్ట్ పోతే ఇంద్రియ గోచరం కావాలి కదా. ఉపనిషత్తే చెప్తుంది ఆత్మ మనోవాచామ గోచరం. అది నానోమాక్టరా, ఆబ్జెక్ట్ కాదురా, వెతకకురా ఈ కోవిల్లోని అక్కడ ఆ తీర్థంలోని, వెతకుదురా బాబు, అది నీవేరా, సబ్జెక్టురా, ఆబ్జెక్ట్ కాదురా అని చెప్తున్నారు. కనుక ఆత్మకు సగుణత్వం, జడత్వం, ద్రవ్యత్వం పోసగవు. ఆత్మ అనిత్యం అయిపోతుంది. అనిత్యత్వ ప్రసంగ. ఎక్కడ స్టార్ట్ చేసాము? ఇచ్ఛాదులు అనేటటువంటివి ఆగమ అపాయిలు, ఉపజన అపాయము కలిగినటువంటి గుణములు, రాగాది గుణములు కానీ ఆత్మకు చెప్పావో
అది అనిత్యమై కూర్చుంటుంది. బాబు, వింటున్నారు మీరు? నలుగురు రకాలు సాంఖ్యులు, యోగులు, వైశేషికులు, నైయాయికులు. మీరేంటంటున్నారు? ఆత్మ మల్టిపుల్, ఆత్మలు, జీవాత్మలు, ప్లూరల్. ఆత్మ అనుభవిస్తుంది. భోక్త, కర్త, గుణాలుంటాయి, రాగాలు, ద్వేషాలు, ఏవో మీ ఇష్టం వచ్చినట్టు చెప్పేసుకుంటున్నారు. ఆత్మ అనిత్యమై కూర్చుంటుంది. అప్పుడు ఈ ఆత్మకు ఓమాక్ట్ దోషాలు, అంటే ఆబ్జెక్ట్, మెటీరియల్, యాట్రిబ్యూట్ చేంజింగ్ అండ్ ట్రాన్సియంట్ అనే దోషాలు నివారించలేము. యు కెనాట్ అవాయిడ్ ద ఫైవ్ ఫోల్డ్ డిజాస్టర్స్, దోషాలు ఫర్ ద ఆత్మ. That saying Atma is plural and Atma is Dravya and Atma has Guna is a disastrous. Savayavatvam Vikriyatvam cha dehadivat eva iti doshau. ఎందుకు అయి చెప్తే దోషం అని ద్వివచనం ఎందుకు వేశారు? దోషాహ అని చెప్పాలి. 5 రకాల దోషాలు మనం చెప్పుకున్నాము. ఆయన మీదలైనలో సాయవత్వం, విక్రియాత్వం అని 2 చెప్పారు కాబట్టి దోషౌ అంటూ అక్కడ ద్వివచనాన్ని వేశారు. అపరిహార్యౌ, పరిహరించలేని దోషములు కలుగుతాయి. ఈ 2 ఉన్నాయంటే మిగతా 5 కలిసి ఉంటాయి. అంటే దోషాహ్ అపరిహార్యాహ్ అని వ్రాసుకోండి అన్నారు ఆనందగిరి. ఇతి దోషౌ అపరిహార్యౌ, ఇతి దోషాహ్, ఈ 5 దోషములు అపరిహార్యాహ్, దేహమునకు వలె ఆత్మకు కూడా అవయవములు, వికారములు, సవాయవత్వం, విక్రియాత్వం, తద్వారా మిగతా 3 గుణాలు కూడా ఏర్పడతాయి. నివారించలేము. ఆత్మను కూడా ఆబ్జెక్ట్ చేసేస్తున్నావు. ఓమాక్ట్ ఫీచర్స్ అన్ని కలిసే ఉంటాయి. బివేర్ ఎ డ్రాస్టిక్ disastrous step you are entering. The moment you call Atma as గుణోపేతం, గుణాలతో ఉన్నది, మల్టిపుల్ అన్నావో, you are entering into a disastrous zone. You are making the Atma completely as an object, whereas the Anubhava is, it is not an object. There is no person in the whole world who has seen the Atma as an object. సరేనండి, ఆత్మ అనిత్యం అయిపోనివ్వండి. ఏం పోయింది? పోన్లేండి, ఆత్మ అనిత్యం అందాం. ఈ దేహం అనిత్యం, మనస్సు అనిత్యం, బుద్ధి అనిత్యం, వస్తువులు అనిత్యం, విషయాలు అనిత్యం, నేను అనిత్యం, నా భార్య అనిత్యం, మొత్తం అనిత్యం, ఆత్మ కూడా అనిత్యం కానివ్వండి. అయ్యా, అనిత్యం అంటే అర్థం చేసుకున్నావు నువ్వు. అనిత్యత్వ ప్రసంగ అంటే అనిర్మోక్ష ప్రసంగ. అయ్యా, ఎప్పుడైతే అనిత్యం అన్నావో అప్పుడు ఇంక నిత్యత్వం లేకపోతే ఏమిటి? మోక్షం అంటే ఏమిటి? మోక్షం అంటే ఏంటి? నిత్యంగా ఉండడం, నిత్య ఆనంద సచ్చిదానంద స్వరూపంలో ఉండడం. అనిర్మోక్ష ప్రసంగ. ఏ అన్నటికీ కూడా మీ దర్శనంలో మోక్షం వచ్చే అవకాశమే లేదు. మీ దర్శనం ఎవరు ఇకపైన చదవక్కర్లేదు. ఎవరైనా ఎందుకు చదువుతారండి ఈ దర్శనాలు? వాటి ఈ సంసారంలోంచి మోక్షాన్ని పొందాలి అంటే ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి అనే దానికోసమే కదా ఏ దర్శనాన్ని పట్టుకుంటారు. మరి మీ దర్శనానికి ఇంకేం ప్రయోజనం ఉండదండి. నిత్యమైనటువంటి మోక్షం మరెక్కడ ఉంటుంది? మీ దర్శనంలో. కనుక అంచేత చాలా చెప్పికండి సార్, మా దర్శనంలో మోక్షం ఉంది సార్. అయితే ఓ పని చేయి, ఆత్మ అనేకం అని అనకు, సగుణం అని అనకు, ద్రవ్యం అని అనకు, జడం అని అనకు, నానోమాక్ట్ అని చెప్పు, అద్వయం అని తెలుసుకో. అప్పుడు మీ దర్శనంలో కూడా మోక్షం. అంటే నెమ్మదిగా నువ్వు మీ దర్శనాన్ని వదిలేసి అద్వైత దర్శనంలో ఉండు అని చెప్పు. ఇట్స్ నాట్ ట్రయింగ్ టు కన్వర్ట్ దెమ్, బట్ కన్విన్స్ దెమ్ అబౌట్. మీకు మోక్షము కలలో మాట. ఎందుకు? నేను ఆత్మని ద్రవ్యం చేశాను, దానిలో మూట. ఎందుకు? ఆత్మకు గుణాలు చెప్పాను, నీటిపై వ్రాత. ఎందుకు? అనిత్యత్వం చేసి పారేశాను, ఆబ్జెక్ట్ చేసి పారేశాను. ఎప్పటికైనా మించింది లేదు. అద్వైత బోధనను పట్టుకుని
ఆత్మ సగుణము కాదు, ఆత్మకు గుణాలు లేవు, ఆత్మ నిర్గుణము, ఆత్మ ద్రవ్యము కాదు, ఇట్ ఈస్ నానోమాక్ట్, ఆత్మ జడము కాదు, ఆత్మ చైతన్యము, ఆత్మలో అవయవాలు ఉండవు, ఆత్మ నిరవయవము, ఆత్మలో క్రియలుండవు, ఆత్మ నిష్క్రియము, ఆత్మలో భాగాలుండవు, ఆత్మ నిష్కలము, ఆత్మ వికారం చెందదు, ఆత్మ అవ్యయము. ఈ మ్యూటబుల్ని అర్థం చేసుకో. ఇదే శృతులు మొత్తుకుంటున్నాయి. చదవలేదా ఉపనిషత్తులు? ఇవన్నీ ఈ కారికలో చెప్పారు మన గురువుగారు. అంటే గౌడపాదాచార్యులు అని అంటున్నారు. ఆకాశ దృష్టాంతంతో సరిపోల్చుకో. ఆకాశానికి ధూమము, మలినము, ధూళి, నీలిమ అనేవి లేకున్నా అజ్ఞానం చేత అవన్నీ ఆకాశ లక్షణాలని ఆరోపిస్తున్నావా లేదా? అవును. అలాగే ఆత్మయందు కూడా లేనటువంటి ద్రవ్యత్వాన్ని, దృశ్యత్వాన్ని, దృశ్యత్వం అంటే ఆబ్జెక్ట్, దృశ్యత్వాన్ని, ద్రవ్యత్వాన్ని, సవయవత్వాన్ని, విక్రియత్వాన్ని, అనిత్యత్వాన్ని ఆరోపించుతున్నారు, అధ్యారోపణ చేస్తున్నారు. అంటే నా ఓ అంటే ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అంటే దృశ్యత్వం, దృశ్యత్వం అన్న ఆబ్జెక్టిఫికేషన్ అన్న ఒక్కటే. ఇటువంటి గుణాలు ధూమ, రజ, మలవత్వాది గుణా, ధూళి, పొగ, మలినాలు మొదలైన గుణాలు ఆకాశం నందు లేవు. దోషవత్వం, ఆకాశము దోషములు గలదని అవిద్యాధ్యారోపిత, అవిద్యాధ్యారోపిత, అవిద్య అధ్యారోపిత, అవిద్యాధ్యారోపిత, అజ్ఞానముచే ఆరోపించబడుచున్న చున్నవో నిజానికి ఆకాశానికి చెందినవి కావో తథా అటులనే ఆత్మనః. ఆత్మనః అంటే సప్తమి విభక్తి. ఆత్మయందు అవిద్య అధ్యారోపిత, అజ్ఞానముచే ఆరోపించబడిన, బుద్ధ్యాది ఉపాధికృత, బుద్ధి మొదలగు ఉపాధులచే కలిగిన సుఖ దుఃఖాది, సుఖము దుఃఖము ఇత్యాది, సుఖము దుఃఖము, రాగము ద్వేషము, పుణ్యము పాపము, కర్తృత్వము యత్నము, ద్రవ్యత్వము మొదలైన 8 గుణాలు దోషవత్వే, దోషములు కలిగి ఉన్నదని చెప్పుచున్నారు మీరు. అలాగే బుద్ధ్యాది ఉపాధి గుణములను, ఆత్మయందు లేని సగుణత్వాన్ని, సవయత్వాన్ని, వికారిత్వాన్ని, అనిత్యత్వాన్ని, జడత్వాన్ని, ద్రవ్యత్వాన్ని, దృశ్యత్వాన్ని ఆత్మకు ఆపాదించుచున్నాము, ఆరోపించుచున్నాము. ఇదంతా అజ్ఞాన కార్యమే కాని సత్యము కాదు. బంధమోక్షాదయో, ఎప్పుడు ఆత్మని ఓమాక్టని తప్పుగా చెప్పుకున్నావో, నిశ్చయిస్తావో, అప్పుడు ఆత్మకు బంధము, కనుక మోక్షాపేక్ష. ఎందుకు? ఈ గుణాలన్నీ ఉండడం వల్ల అది అనిత్యం ఉంది. అనిత్యం అంటే నిర్మోక్ష ప్రసంగ, దాని మోక్షం వచ్చే అవకాశం లేదు. ఎప్పుడైతే బంధం ఉన్నదో విడివడాలి అనే అపేక్ష కూడా చెప్పవలసి వస్తుంది. వ్యవహారిక, ఆ వ్యవహారమునకు ఆత్మ బంధమోక్షములు కూడా చెప్పవలసి వస్తుంది. న విరుధ్యంతే. వన్స్ యు సే ఆత్మ ఈజ్ గుణ, ఆత్మ ఈజ్ సగుణ, ఆత్మ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, Atma is Savayava, Atma is Vikari, Atma is becomes Anitya, therefore Nirmoksha Prasangaha. In that state, you have to say Atma has Bandha and Atma will have Moksha also. Those statements also will follow automatically. Na virijyanta ante avi చెప్పడం కూడా ఆటోమేటిక్గా ఇలాగే అవుతుంది. కానీ ఇది తప్పు. అద్వైత వేదాంత పరాకాష్ఠలో గత అధ్యాయంలో భగవత్పాదుల గురువు గారు చెప్పారు. నా నిరోధ, ప్రళయం లేదు, చావు లేదు, నా ఉత్పత్తి, పుట్టుక లేదు, నా బద్ధ, ఆత్మకు బంధనం లేదు, నా సాధక, బంధనం లేకపోతే సాధకుడు లేడు, నా ముముక్షు,
మోక్షాన్ని కోరేవాడు లేడు. నా ముక్త, మోక్షాన్ని పొందినవాడు లేడు. ఇత్యేష పరమార్థత. ఇన్ ద రియల్ సెన్స్, ఇన్ ద అబ్సల్యూట్ సెన్స్, దెర్ ఇస్ నో సృష్టి, దెర్ ఇస్ నో ఉత్పత్తి, దెర్ ఇస్ నో ప్రళయ, నో ఆత్మ ఇస్ నెవర్ బౌండ్. ఆత్మ నో, ఆత్మ నీడ్ నాట్ ట్రై ఫర్ విముక్తి. దెర్ ఇస్ నో ముముక్షత్వం, దెర్ ఇస్ నో ముక్త. ఓన్లీ ఏకాత్మ ఒక్కటే ఉంది. అయ్యా మహానుభావ, వైశేషిక, నైయాయిక, సాంఖ్య, యోగ, ఆత్మలు అనేకమా? ఆ? ఆత్మలు ద్రవ్యాలా? ఆత్మకి గుణాలా? ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఆత్మను దృశ్యం చేసి పారేశావు. హోమ్ యాక్ట్ చేసేసావు. అంటే ఆబ్జెక్ట్ చేసేసావు. అంటే వస్తువు అన్నావు. ఎం అంటే ద్రవ్యత్వం ఇచ్చేసావు. ఏ అంటే గుణాలు చెప్పేశావు, అట్రిబ్యూట్స్. సి అంటే వికారిత్వం చెప్పేశావు, చేంజింగ్. టీ అంటే వచ్చిపోతుంది అన్నావు. అప్పుడు మీ ఆత్మకు మోక్షం అనేది కలలో మాట, అద్దంలో మూట, నీటిపై వ్రాత. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఆత్మ నాన్ ఓమాక్ట్. ఇట్ ఈస్ నాట్ ఆబ్జెక్ట్. దెర్ ఇస్ నో దృశ్యం. ఇఫ్ ఇట్ ఈస్ దృశ్యం, అదృశ్యం తన్నశ్యం. ద వన్ ఇస్ అదృశ్యత్వాత్ మిథ్యా, అనిత్యత్వాత్ మిథ్యా, కార్యకారణత్వాత్ మిథ్యా అని ముందు అధ్యాయంలో చదువుకున్నాం. సో యు అండర్స్టాండ్, ఆత్మ ఇస్ నాట్ ఆబ్జెక్ట్, ఆత్మ ఇస్ నాట్ మెటీరియల్, ఆత్మ ఇస్ చైతన్య, ఆత్మ డజంట్ హ్యావ్ అట్రిబ్యూట్స్. నిర్గుణము, ఆత్మ డజంట్ చేంజ్, ఇట్ ఈస్ నిష్క్రియము, నిర్వికారము. ఆత్మ ఇస్ నాట్ అండర్ ద టైమ్ అండ్ ఇట్ ఈస్ నాట్ ట్రాన్సియంట్. ఆత్మ ఇస్ కాలాతీత, దేశకాల అపరిచ్ఛిన్నమే ఆత్మ. ఆ సంగతి తెలుసుకోవయ్యా అంటూ గట్టిగా బోధించారు. ఓకే. ఇంకా నిరుపాధిక అధ్యాస, సోపాధిక అధ్యాస. ఇది చిన్న డిస్కషన్ దీని గురించి. భాష్యంలో లేదు, ఆనందగిరి పరమార్థానంద చెప్తున్నారు, మీకు కూడా చెప్పదలుచుకున్నాను. అధ్యాస అంటే ఏమిటి? అధ్యారోపం, ట్రాన్స్ఫరింగ్ ద అట్రిబ్యూట్ ఆఫ్ వన్ టు ద వన్ విచ్ ఇస్ నాట్ హ్యావింగ్ ద అట్రిబ్యూట్. సింప్లెస్ట్ థింగ్, యూ కెన్ సే ద స్కై ఈజ్ బ్లూ. Okay, sky is blue. Everyone knows sky is blue. That is why is the sky really blue? No. Why it is appearing blue? We know from physics, we know that there will be what is called the gas in gas or air in air, and that produce a colloid. And these colloidal particles, when the light impinges on them, and there will be a refraction and some sort of technical jargon is there, and it becomes a Tyndall effect. That is why the sky or the deep sea also they look blue because of the colloidal suspension which is acted upon by the light it produces. But it is not the dharma of the akasha. What we are doing? The dharma, non-dharma of akasha is attributed to akasha. Dharma of something else, the kanti and the particles there, is attributed to the akasha. రజ్జు సర్ప భ్రాంతి ఉంది. సర్పం అనేది అక్కడ ఏదీ లేదు. సర్పం అనే ఉపాధే లేదు. ఉన్న ఉపాధి అంటే ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఏమిటి? అక్కడ ఒక్కటే ఉంది. ఆ ఉన్నదే రజ్జు. ఆ సర్పం అనేది కల్పించబడినది. నిరుపాధిక అధ్యాస, ఉపాధులు లేనటువంటి అధ్యాస. అటువంటి దాన్ని నిరుపాధిక అధ్యాస. ఇప్పుడు చెప్పాను ఆకాశం ఎగ్జాంపుల్, అది సోపాధిక అధ్యాస. దెర్ ఆర్ పార్టికల్స్, దెర్ ఈజ్ కొలాయిడ్, దెర్ ఈజ్ లైట్, the property of that blueness is belonging to them, that is now transferred onto the akasha. Such a thing is called the sa upadhika adhyasa. There is some upadhi, it has got some properties. Those properties are mistakenly identified as the properties of something else. That is called the sopadhika adhyasa. Nirupadhika adhyasa, there is no upadhi like sarpa, but still somebody is imagining a sarpa there. It is a nirupadhika adhyasa. సర్పం అనేది త్రాడు మీద అధ్యస్తమైనది, సూపర్ ఇంపోజ్ అయింది. అటువంటి అధ్యాస నిరుపాధిక అధ్యాస, సోపాధిక అధ్యాస.
ఇప్పుడు ఒక క్రిస్టల్ ఉంది. ఆ క్రిస్టల్ పక్కన ఒక పువ్వును పెట్టాను. ఆ పువ్వు పెట్టేసరికి అది ఎర్రటి పువ్వు. మందార పువ్వు తీసుకొచ్చి ఇలా పెట్టాను. క్రిస్టల్ ఉంది. ఇటు పక్క నుంచి చూస్తే క్రిస్టల్ ఎర్రగా కనిపిస్తుంది. అంటే ఏమిటి? ఈ ఉపాధి, అంటే మందార పువ్వు అనే ఉపాధి యొక్క రంగు, రంగులేనటువంటి ప్రిజంలో ఈ పక్క నుంచి చూస్తే కనబడుతుంది కాబట్టి అటువంటి దానిని కూడా సోపాధిక అత్యాస అంటారు. దానినే సంసర్గ అత్యాస. సంసర్గం అంటే జస్ట్ ఏ కాంటాక్ట్. ఎప్పుడైతే మందార పువ్వు తీసిన మళ్ళీ క్రిస్టల్ ఏమో క్రిస్టల్ క్లియర్గా అయిపోతుంది ప్రిజం. ఈ అధ్యాసలు 6 రకాలు. అధ్యాస భాష్యము అంటూ బ్రహ్మసూత్రాలలో మొదటి చతుస్సూత్రిలో ప్రపంచంలో అత్యంత ఉన్నతమైనటువంటి వేదాంత సారము 4 చతుసూత్రిలో పొందుపరచబడింది. అందులో అధ్యాస భాష్యము ఒక ముఖ్యమైన భాగము. అక్కడ నిరుపాధిక అధ్యాస, సోపాధిక అధ్యాస, ఇలా మిగతావన్నీ కూడా డిస్కస్ చేస్తారు. ఇక్కడ సూచనప్రాయంగా చెప్పుకోవడం జరుగుతోంది. సోపాధిక అధ్యాస ఆత్మయందు బుద్ధ్యాది గుణాలను ఆపాదించడం సోపాధికమైన అధ్యాస. బుద్ధ్యాదులు ఉపాధులు. బుద్ధి, మనస్సు, ఇవన్నీ ఉపాధులు. వీటి యొక్క గుణాలను ఆత్మ మీద ఆపాదించడం సోపాధిక అధ్యాస. పువ్వు యొక్క రంగు పట్టకానికి రావడం, అది కూడా సోపాధిక అధ్యాస. దానిని సంసర్గ అధ్యాస అని సోపాధికలో ఒక టైపుగా కోట్ చేస్తాం. ధర్మములు ఆత్మకు ట్రాన్స్ఫర్ చేయడం, బుద్ధి మొదలైన ఉపాధి ధర్మాలను ఆత్మకు ట్రాన్స్ఫర్ చేయడం, అదే బంధం. అంటే సచ్చిదానంద స్వరూపాత్మ అయినటువంటి నేను నా బుద్ధి మొదలైనటువంటి రాగద్వేషాదులను, పొడుగు పొట్టిలను, స్థూల హ్రస్వ పీనాలను, ఎరుపు తెలుపులను, రాగద్వేషాలను, ద్వంద్వాలను, బుద్ధి మనస్సులో కలిగిన వాటిని ఆత్మకు ట్రాన్స్ఫర్ చేసి నేను దుఃఖంగా ఉన్నాను, నేను సుఖంగా ఉన్నాను అంటున్నాను. నేనంటే బుద్ధి కాదు, నేనంటే మనసు కాదు, నేనంటే శరీరం కాదు, నేనంటే సచ్చిదానంద ఆత్మ. సచ్చిదానంద ఆత్మ సుఖంగా ఉంది, దుఃఖంగా ఉంది అని బుద్ధి ధర్మాలు అధ్యస్థం చేస్తున్నాను, ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, సూపర్ ఇంపోజ్ చేస్తున్నాను. వేదాంతం ఏం చెప్తుంది? నువ్వు ఆ ట్రాన్స్ఫర్ చేసావు కదా బుద్ధి ధర్మాల ఆత్మకు, అవన్నీ రీట్రాన్స్ఫర్ చేసేయి బాడీకి. అంటే ఆత్మధర్మాలు కావని తెలుసుకొని బాడీ ధర్మాలను తెలుసుకో. ఆ రీట్రాన్స్ఫర్ చేయడమే మోక్షము. అనాత్మ ధర్మములు ఆత్మయందు ఆరోపించుట బంధము. అతత్వాత్ తత్వబుద్ధి అంటే అది కాని దాని యందు దాని బుద్ధి. అంటే ఏదైతే ఈ గుణాలు దాని దగ్గర లేవో దాని దగ్గర ఉన్నది. ఆ బుద్ధి నుంచి మళ్ళా దాన్ని ఇవి ఆత్మధర్మాలు కావు అని బుద్ధి దగ్గర పెట్టడమే మోక్షము. న విరుధ్యంతే. ఈ విధంగా బంధము మోక్షము చెప్పడము. ఎప్పుడైతే నువ్వు గుణాలు చెప్పావో బంధం చెప్పాల్సి వస్తుంది, మోక్షం చెప్పాల్సి వస్తుంది. అప్పుడు బంధము మోక్షం అనేవి కూడా నువ్వు చెప్తావు మరి తప్పకుండాను. ఆత్మకు బంధం ఉందండి, ఆ బంధంలో చిక్కుకుందండి, అంచేత ఆత్మ చాలా ప్రయత్నాలు చేసి సాధన చేసి మోక్షాన్ని పొందాలండి. మోక్షాన్ని పొందవలసింది ఆత్మ కదా. మోక్షాన్ని పొందవలసింది నీవు అంటే శరీరాదులు అనుకుంటున్నావే, వాటిని వదలడమే మోక్షం. నువ్వు ఆల్రెడీ మోక్షమే. నా నిరోధో నచోత్పత్తి. గివ్ అన్ టు సీజర్ వాట్ బిలాంగ్స్ టు సీజర్. ఎ బిబ్లికల్ కొటేషన్. గివ్ అన్ టు సీజర్ వాట్ బిలాంగ్స్ టు సీజర్. ఏది సీజర్కు చెందినదో అది సీజర్కు ఇచ్చేయి. అంటే ఏమిటి? ఈ గుణాలన్నీ అనాత్మవి. అనాత్మ గుణాలు అనాత్మకే ఇచ్చేయి. యు ఆర్ నిత్యముక్త ఆత్మ. అది ఎలాగండి ఆ ఇచ్చేయడం? అనాత్మ లక్షణాలు ఆత్మపై ఆరోపించబడినవి, తిరిగి అనాత్మకే ట్రాన్స్ఫర్ చేసేయి. ఎలాగా? ఎవరు చేస్తారు? హూ విల్ డూ ఇట్? హౌ టు డూ ఇట్? దట్ ఈస్ ద వేదాంత. How to transfer the anatma dharmas I have superimposed on my Sachidananda Atma and re-transfer them to Anatma and claim my pure Nirguna, Nityatva, Nirvikara,
సచ్చిదానంద ఆత్మ. హౌ డు డూ దట్? ఎలా చేస్తారు? ఎవరు చేస్తారు? అధ్యాస భాష్యంలో ఇదే ముఖ్యమైన విచారము. ఆచార్యుల వారు ఇది సందర్భం కాదని పూర్తి అధ్యాస భాష్యాన్ని ఇక్కడ పెడితే ఇది ఈ ఏడాది కాదు కదా, వచ్చే ఏడాదికి కూడా తేలదు. చేత పెట్టలే. అనాత్మ ధర్మాలు ఆత్మపై ఆరోపించుట మిగిలిన 5 దర్శనాలలోనూ ఉంది. ఈ 5 దర్శనాలు ఎందుకు తప్పు అంటే అనాత్మ ధర్మాలను పట్టుకుని ఆత్మకు ఆరోపించారు. ఏమిటి? ఆత్మకు ద్రవ్యత్వం లేదు, ఆత్మ ద్రవ్యం అంటున్నారు. ఆత్మ అనిత్యం కాదు, ఆత్మ నిత్యము. అనిత్యత్వాన్ని ఆపాదిస్తున్నారు. ఆత్మకి అవయవాలు లేవు, ఆత్మలో అవయవాలు ఉన్నాయంటున్నారు. ఆత్మలో వికారాలు ఉండవు, ఆత్మ వికారాలను పొందుతుంది అంటున్నారు. ఈ విధంగా 5 దర్శనాల వాళ్ళు కూడా ఎక్కడ పప్పులో కాలేశారంటే అనాత్మ ధర్మాలు ఆత్మకు అంటించుట వలన ఆ దర్శనములు ఆత్మ ముక్త స్థితి అని తెలుసుకోలేకపోతున్నారు. అంచేత వాడు మోక్షం కావాలి, పొందాలి, ఏదో చెయ్యాలి అని అంటున్నారు. సర్వ సర్వవాదిభిః అవిద్యాకృత వ్యవహార అభ్యుపగమాత్ పరమార్థ అనభ్యుపగమాత్ చ తస్మాత్ ఆత్మభేద పరికల్పన వృథా ఏవ తార్కికైః క్రియతే ఇతి. తార్కిక కథం పునః ఆత్మభేద నిమిత్తః ఇవ వ్యవహారः ఏకస్మిన్ ఆత్మని అవిద్యాకృత ఉపపద్యతే ఇత్యుచ్యతే. చూడండి, సర్వ సర్వవాదిభిః అన్ని దర్శనాల వాళ్ళు, అన్ని రకాల వాదనలు చేస్తున్న వాళ్ళు కూడా కొన్ని అధ్యారోపములను అంగీకరిస్తున్నారు. వాళ్ళు అధ్యారోపం అనే కాన్సెప్ట్ ఉంది వాళ్ళకి, కానీ కొన్ని ధర్మాలు అధ్యారోపం అంటున్నారు, కొన్ని అనాత్మ ధర్మాలను అధ్యారోపమని తెలుసుకోలేకపోతున్నారు. ఆ విషయాన్నే ఇప్పుడు చెప్తున్నారు. ఆత్మకు లింగం ఉండదు, ఆత్మకు మనుష్యత్వం ఉండదు. అడిగారు అనుకోండి వాళ్ళని, ఆత్మ పురుషుడా స్త్రీ అంటే ఆత్మ పురుషుడు స్త్రీ కాదండి, పురుషుడు స్త్రీ దేహధర్మాలండి. మన ఆత్మ మనుషుడా, జంతువా, పక్ష, లేకపోతే ఇంకోటా, లేకపోతే వృక్షమా అంటే ఆత్మకి అవి ఉండవండి. ఆత్మ మనుష్యత్వము, జంతుత్వము, పక్షిత్వము, వృక్షత్వము ఉండవండి అంటారు. అంటే ఏమిటి? మనుష్యత్వము, జంతుభావము, వృక్షత్వము, స్త్రీ, పురుషుడు, బ్రాహ్మణుడు, వైశ్యుడు ఇవన్నీ శరీర ధర్మాలే కానీ ఆత్మధర్మాలు కావు అని వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. అంటే పార్ట్లీ దే ఆర్ యాక్సెప్టింగ్ ది అధ్యాస ఆఫ్ ద స్థూల శరీర ఈ సూపర్ ఇంపోజ్డ్ ఆన్ ది ఆత్మ. వాట్ ఆర్ ది స్థూల శరీర ధర్మ? లింగము, మనుష్యత్వము, బ్రాహ్మణత్వము, లేకపోతే ఇంకొకటి ఇలాంటి స్థూల శరీర ధర్మాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా శరీర ధర్మాలు ఆత్మకు ట్రాన్స్ఫర్ చేసి అవి అధ్యారోపమని తెలుసుకుంటున్నారు. ఆత్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు, మనుషుడు కాదు, బ్రాహ్మణుడు కాదని వాళ్ళకు తెలుసు. అంచేత నేను స్త్రీ, నేను పురుషుడు అని అంటే నేను అంటే ఆత్మ అవుతే ఆత్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు, ఈ స్థూల శరీర ధర్మాలు ఆత్మ మీద అధ్యారోపమని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. మీ దర్శనాలలో కూడా పైన ఉదహరించిన స్థూల శరీర లక్షణాలను ఆత్మకు అధ్యారోపణ చేస్తున్నారు, ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అంటే యు ఆర్ ఆల్సో అభ్యుపగమాత్, అంగీకరించుట వలన. సర్వవాదిభిః అభ్యుపగమాత్, అదంటే అవిద్య అధ్యారోపితములను ఒప్పుకుంటున్నారు కనుక. అంటే ఆల్రెడీ ఒప్పుకుంటున్నారు. ఎప్పుడు ఒప్పుకున్నారు? ఇదిగో స్థూల శరీర ధర్మాలు ఆత్మవి కావని ఒప్పుకుంటున్నారు. కానీ సూక్ష్మ శరీర ధర్మాలు ఉన్నాయి. అంటే ఏమిటి? రాగం ద్వేషం, సుఖం దుఃఖం, పుణ్యం పాపం, కర్తృత్వ భోక్తృత్వాలు ఇవన్నీ కూడా సూక్ష్మ శరీర ధర్మాలు. ఈ ధర్మాలను బట్టికెళ్ళి ఆత్మ అంటున్నారు. అంటే పార్ట స్థూల శరీర ధర్మాలు ఆత్మవి కావు అని మీరు తెలిసేసుకున్నారు ఆల్రెడీ. అభ్యుపగమాత్ అంగీకరించేశారు. కానీ సూక్ష్మ శరీర ధర్మాలు ఆత్మ అని అంటున్నారు, ఆత్మ గుణాలు అంటున్నారు, ఆత్మ అనేకం అంటున్నారు, ఆత్మ మారుతుంది అంటున్నారు, ఆత్మకు సుఖ దుఃఖాలు ఉన్నాయంటున్నారు. దాంట్లో పుణ్యపాపాలు, రాగద్వేషాలు అన్నీ మీరు బుద్ధ్యాది గుణాలను ఆత్మకు సూక్ష్మ శరీర గుణాలను అంటిస్తున్నారు.
కనుక స్థూల శరీర గుణములను అధ్యారోపమని అంగీకరిస్తున్నారు కదా. అవిద్యాకృత కృతమని అభ్యుపగమాత్. అలాగే సూక్ష్మ శరీర ధర్మాలను కూడా ఆత్మపై అధ్యారోపమని తెలుసుకోండి. వాటిని ఆత్మకు అంటించకండి. ఆత్మ నిర్గుణము, నాన్ ఓమాక్ట్. వైశేషికులు ఆత్మ అని, గుణాలు ఉన్నాయని వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? ఆత్మలు అన్నారు, గుణాలు ఉన్నాయని ఎందుకు అంటున్నారు? వై డిడ్ వై డిడ్ దే ఫస్ట్ ఆఫ్ ఆల్ commit that mistake? Anandagiri is analyzing what is the reason why Vaiseshika and Nayayika are saying plurality of Atma and plurality of or the Gunatva of the Atma. Why? Because every individual we experience ourselves, and to be I experience as a different individual. I am different from everything in this room. I am different from every person that I see, and I also experience that I am doing, that I am also experience I am eating, I am enjoying, I am having sukha, I am having dukkha. These are all experiences. కనుక ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఆత్మవే. నావి అంటే ఆత్మవి. ఆత్మ కూడా అనేకమై ఉంటుంది. ఇన్ని రకాల ఎక్స్పీరియన్సెస్, ఒక్కొక్కళ్ళ ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కలా ఉంది కాబట్టి అనేక రకమైన మనస్సులులాగా అనేక ఆత్మలు ఉండి ఉంటాయి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎక్స్పీరియన్స్ బేస్డ్. బట్ వాట్ ఈజ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ ది అబ్సల్యూట్ ట్రూత్. టు బి అదంతా చెప్పేసుకున్నాం. చేస్తూ సో ఆత్మకు నానాత్వము సగుణత్వము చెప్పకుండానే ఇవి ఎక్స్పీరియన్స్లు చెప్పుకోవచ్చురా నాన్న. ఆత్మనేమో మల్టిపుల్ చేసేసి సగుణం చేయక్కర్లేదు. నువ్వు ఈ ఆత్మని నానాత్వము సగుణత్వము చెప్పకుండానే ఈ ధర్మాలన్నీ కూడా, ఈ గుణాలన్నీ కూడా బుద్ధికి సంబంధించినవి, ఇవి అధ్యారోపమని చెప్పుకుంటే ఈ నాత్వము కాదు, నానాత్వము, ద్రవ్యత్వము, ఓమాక్ట్ వలన వచ్చే అనర్థాలు, డిజాస్టర్స్, దోషాలు నివారించవచ్చు. ఏమిటి అనాత్మం చెప్పుకుంటే? ఆత్మకి నానాత్వం చెప్తే వచ్చినటువంటి అనర్థం ఏమిటి? ఆత్మ మల్టిపుల్ అయిపోతే ఆత్మానిత్యం అయిపోతుంది, మోక్షం ఉండదు, అనిర్మోక్ష ప్రసంగ అయిపోతుంది. అప్పుడు దర్శనమే వేస్ట్ అయిపోతుంది. అంచేత ప్లీజ్ యాక్సెప్ట్ దట్ ది నానాత్వం, ద్రవ్యత్వం, దీస్ ఆర్ ద బుద్ధి ఉపాధులవి. ఇవి ఆత్మ మీద అధ్యస్థమై ఉన్నాయి, ట్రాన్స్ఫర్ అయి ఉన్నాయి అని తెలుసుకో. దేహ, ఇంద్రియ, మనో, బుద్ధి అనే సంఘాతమునందు ఏర్పడినటువంటి చిదాభాస లేక చేతన యొక్క ధర్మాలని చెప్పుకో. అలా చెప్పుకుంటే ఆత్మను అనేకం చేయక్కర్లేదు. అనేకం చేయకపోతే నానోమాక్ట్గా ఉంటుంది, దృశ్యత్వం అవ్వదు, ఆబ్జెక్ట్ కాదు. ఆత్మలు అనేకం కాకుండా ఉంటే అనిత్యత్వం ఉండదు. అనిత్యత్వం ఉంటే ఆత్మ నిత్యముక్త స్వరూపం. నీ చేయవలసినదంతా ఈ అధ్యారోపాలను తీసుకెళ్ళి మళ్ళా ఎవరివి వాళ్ళకే గివ్ వాట్ ఈజ్ అన్ టు సీజర్ టు సీజర్. గివ్ ఆల్ ది అనాత్మ థింగ్స్ టు అనాత్మ అండ్ బీ ఫ్రీ అండ్ క్లైమ్ యువర్ సిద్ధస్థితి మోక్ష. నా నిరోధో నా చోత్పత్తి. బ్యూటిఫుల్ sentence and a very profound statement. Sarvavadibhihi avidyakrita vyavahara abhyupakamat. అవిద్యాకృత వ్యవహారములను అంగీకరించారు కనుక. ఎక్కడ అంగీకరించారు వాళ్ళు? అదిగో స్థూల శరీర ధర్మాలు ఆత్మవి కావని వాళ్ళు తెలిసిపోయి, పొట్టిగా ఉన్నాను, అయ్యో ఆత్మ పొట్టిగా ఉండదండి, శరీర ధర్మము. మగవాడు, స్త్రీ అంటే అవరే ఆత్మ కావండి బాబు, అవి స్త్రీ పురుష ఆత్మలో ఉండవు, అవి శరీరం. ఒరే చెప్పేవా? అది అలాగే ఈ సుఖ దుఃఖాలు అనేవి సూక్ష్మ శరీరానివి. ఇవి పట్టుకెళ్ళి మళ్ళీ ఇవి మట్టుకు ఎందుకు అంటించడం? ఇవి మళ్ళీ ఆ బుద్ధి గారి దారి పారేస్తే నీ ఆత్మ నిత్యముక్తమే కదా. చ పరమార్థ అనభ్యుపగమాత్. ఇవన్నీ పర్మనెంట్ కాదు, ఇన్ రియాలిటీ కాదు, అబ్సల్యూట్ కాదని కూడా మీరు ఒప్పుకుంటున్నారు. పరమార్థం అని అంగీకరించటం లేదు. యు ఆర్ సేయింగ్ దీస్ ఆర్ ఆల్ వ్యవహార అభ్యుపగమాత్. యు ఆర్ సేయింగ్ దీస్ ఆర్ నాట్ ది ఫైనల్ పరమార్థ అని అనభ్యుపగమాత్. అంగీకరించకపో అంటే సత్యాలు కావని అంగీకరించారు, పరమార్థము కావని అంగీకరించారు. తస్మాత్ పైన వివరించిన విచారముల వలన
తార్కికై అంటే తార్కికులు మరియు ఇతర ద్వైత దర్శనముల వారలచే క్రియతే చేయబడుచున్నా చెప్పబడుచున్నా ఆత్మభేద పరికల్పన ఆత్మయందు భేదములను భేదమంటే నానాత్వం పదార్థమన్న భేదమన్న నానాత్వం అని అర్థము గుణములను ఓమాక్ను కల్పించుట వృధా ఏవా వ్యర్థమే సుమీ సర్వవాదిభి అన్ని దర్శనాల వాళ్ళు అవిద్యాకృత అజ్ఞానము చే అజ్ఞాన కార్యములైన వ్యవహారమును ఈ విధమైనటువంటి అధ్యారోపములను అభ్యుపగమాత్ ఒప్పుకుంటున్నారు కనుక కొంతవరకు స్థూల శరీర లక్షణాలను ఆత్మవి కావని చెప్పగలుగుతున్నారు కదా. అలాగే ఇవి పారమార్థికంగా ఇవి లేవు, ఈ స్థూల శరీర ధర్మాలు ఇవి ఇన్ రియాలిటీ ఆత్మకి లేవు అని పరమార్థ అనభ్యుపగమాత్ ఇవి పారమార్థికమైనటువంటి ఆత్మధర్మాలు అని అంగీకరించుట లేదు కదా. కనుక తార్కికై అంటే తార్కికులు వైశేషికులు వైశేషికులు అంటే వైశేషికులు, తార్కికులు అంటే నైయాయికులు, యోగులు అండ్ సాంఖ్యులు అందరూ కూడా క్రియతే చెప్పబడుచున్న ఆత్మభేద పరికల్పన ఆత్మయందు నానాత్వమును గుణములను ఓమాక్ట్ను కల్పించుట వృధా ఏవా వ్యర్థమే సుమీ ఇది. ఇది ఫైనల్ ఆన్సరు. ఇది అంటే ఇదియే మా సారాంశము ఓ సౌమ్య. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ కన్క్లూషన్. మీరు ఆత్మయందు ఓమాక్ట్ని కల్పించడం అంటే ఆబ్జెక్ట్ అంటున్నారు, మెటీరియల్ అంటున్నారు, అట్రిబ్యూట్స్ ఉన్నాయంటున్నారు, చేంజ్ అవుతుంది అని వికారత్వం అంటున్నారు, ట్రాన్సియంట్ ఆగమోపాయి అనిత్యం అంటున్నారు. ఇవన్నీ కూడా వృథా సుమి అని మా సారాంశము. నెక్స్ట్ శ్లోకానికి అవతారిక. సరేనండి, ఒప్పుకున్నాం మీరు చెప్పింది. కథం పునః ఆత్మభేద నిమిత్త ఇవ వ్యవహార ఏకస్మిన్ ఆత్మని అవిద్యాకృత ఉపపద్యతే. ఒక్కసారి ఆ విషయం చెప్పండి. అంతా అజ్ఞానం 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 అన్నారు, అవిద్య అన్నారు. ఒక్క అవిద్య ఇన్ని దుర్లక్షణాలను కలిగించగలదా? ఎంతటి కనుండ్రమును తెచ్చిపెట్టగలదా? ఎంతటి డిజాస్టర్ని ఈ యొక్క అవిద్య అనేది ఎలా పట్టుకొస్తోందండి? కథం పునః ఆత్మభేద నిమిత్త ఆత్మయందు నానాత్వము చెప్పడంలో వ్యవహార ఆత్మని అవిద్యాకృత ఉపపద్యతే. ఈ అవిద్యాకృతములని ఏ విధముగా పొసుగుతుంది? ఉపపద్యతే. హౌ టు అండర్స్టాండ్ దట్ అవిద్య alone is creating all this mess. హౌ ఇస్ ఇట్ క్రియేటింగ్? ఇదంతా అవిద్యాకృతం అంటారా? అయితే ఏంటి స్వామి, ఇవంతా అవిద్యాకృతమైన అంతా అవిద్యనా? అవిద్య వలనైనా ఇన్ని ఉపద్రవాలు వస్తున్నాయి, ఇంత డిజాస్టర్ వస్తుంది అనే పూర్వ సందేహాన్ని మనసులో ఉంచుకొని ఆచార్య స్వామి వారు అంటే గౌడపాదాచార్యులు ఇది ఉచ్యతే చెప్తున్నారు. 6వ కారికలో శ్రీ గౌడపాదాచార్య ఈ సందేహము విషయమై చెప్పబోతున్నారు. వాట్ ఈస్ దేర్ సందేహ? How can there be ignorance-based plurality? Yeah, I am definitely experiencing plurality. And you are saying this is Accharopa. Why it is happening? Because of avidya. Can avidya or ignorance cause this plurality? Which plurality appears as though real. ఏ నానాత్వం అయితే నాకు ప్రత్యక్షంగా నిజమా అన్నట్టు కనపడుతుందే, ఇదంతా ఇగ్నరెన్స్ అవిద్యా కార్యమేనా? సముదాయం ఉంది. ఇగో ఇప్పుడు ఎక్కడో 30 మంది ఉన్నారు, ఇంతమంది జీవులు ఉన్నాము. ఇది వేరువేరు అనుభవం. వేదాంతం చెప్తుంది నో, నమ్మలేము. వేదాంతం చెప్పిన దాన్ని ఎలా నమ్మాలి? నానాభావాన్ పృథక్ విధాన్ యో వేత్తి తదజ్ఞానం రాజసం మూగదు. అజ్ఞానం రాజసం స్మృతం. నానాభావాన్, భావన్ అంటే పదార్థం, నానా పదార్థములను పృథక్ విధాన్ వేరువేరుగా ఎవడు వేత్తి తెలుసుకుంటాడో తజ్ఞానం ఆ జ్ఞానము రాజసం స్మృతం. రాజస జ్ఞానానికి భాష్యంలో రాశారు
ఎవడైతే నానాత్వాన్ని చూస్తాడో అదే రాజస జ్ఞానం. నానాభావాన్ పృథక్ విధాన్ యో వేత్తి, పదార్థములలో నానాత్వాన్ని ఎవడైతే చూస్తూ ఉంటాడో తత్ జ్ఞానం, ఆ జ్ఞానాన్ని రాజస జ్ఞానం అని చెప్తారు. సరి అయిన జ్ఞానం ఏమిటి? జీవులు వేరైనా, ఉపాధులు వేరైనా, అనుభవాలు వేరైనా, సుఖ దుఃఖాదులు వేరైనా, జీవాత్మ ఒక్కటే. అదే పరమాత్మ. జీవాత్మ పరాత్మ అని చెప్పక్కర్లేదు. ఒక ఆత్మ అంటే సరిపడుతుంది. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, దిస్ ఈస్ ద ట్రూత్. దెర్ ఇస్ ఎ బుక్ కాల్డ్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. యూ కెన్ బై దట్. అందులో నమ్మలేని నిజాలు అని ఉంటాయి కొన్ని. అలాగా ఈ వేదాంత బోధన కూడా నమ్మలేని నిజం, నమ్మలేని పరమార్థం. కథం పునః ఆత్మభేద నిమిత్త ఇవ వ్యవహార. ఆత్మభేద నిమిత్త, ఆత్మయందు భేదములున్నవా అన్నట్లు ఈ వ్యవహార, ఈ వ్యవహారము అయితే ఎలా వచ్చింది? కథం పునః, హౌ డస్ ఇట్ హ్యాపెన్? ఏకస్మిన్ ఆత్మని, ఒకే ఒకటైన ఈ ఆత్మయందు అవిద్యాకృత, అవిద్య చేత కల్పించబడుతున్నాయి అంటున్నారు కదా. ఎలా కల్పించబడుతున్నాయి? కథం ఉపపద్యతే, ఎలా పోసగును? కథం పునః ఆత్మభేద నిమిత్త ఇవ వ్యవహార ఏకస్మిన్ ఆత్మని అవిద్యాకృత ఉపపద్యతే. ఇది ఎలా పోసగును, ఎలా సాధ్యం? ఇది ఉచ్యతే. దానికోసమే ఆరవ కారిక రాబోతోంది. ఏమిటి చెప్తుంది వేదాంతం? తరతి శోకం ఆత్మవిత్. ఆత్మను తెలుసుకున్నవాడు శోకాన్ని పూర్తిగా దాటేస్తాడు. జ్ఞానం చేత అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి ఆ జ్ఞానం వస్తే. అన్నీ తీరిపోతాయి. దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ ద వేదాంత. అన్నీ తీరిపోతాయా? మా ఆవిడ కాలు నొప్పి అండి, ఆపరేషన్ చేయించాలనుకుంటున్నాను, ఆవిడ వద్దంటున్నది, ఆ ప్రాబ్లము తీరిపోయింది. ఇంకో ఆయనకేమో స్టంట్ వేశారు, ఆ స్టంట్ పని చేయలేదు, 5 లక్షలు ఖర్చు పెట్టాడు, మళ్ళీ ఆ స్టంట్ వేయాలంటున్నారు, ఆ ప్రాబ్లము తీరిపోతుంది. ఇంకో ఆవిడేమో నా కూతురేమో డైవోర్స్ ఇచ్చేస్తానంటుందండి అంటున్నారు, ఆ ప్రాబ్లము తీరిపోతుంది. ఇంకో ఆవిడకేమో అల్లుడు మంచివాడు కాడు, వాడేమో రోజు నానా హింస పెడుతున్నాడు అంటుంది, ఆ ప్రాబ్లము తీరిపోతుంది. నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి, ఈ అప్పులు తీర్చకపోతే ఇల్లు పట్టుకుపోతారు అని ఇంకో ఆయన అంటున్నాడు, ఆ ప్రాబ్లము తీరిపోతుంది. అన్నీ తీరిపోతాయా? అన్నీ తీరిపోతాయి. బిలీవ్, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, తరతి శోకం ఆత్మవిత్. దిస్ ఇస్ ద వేదాంత ఇన్స్ట్రక్షన్. ఇఫ్ యు అండర్స్టాండ్ ది ఆత్మ, దెర్ ఇస్ నో ప్రాబ్లం వాట్ ఎవర్. సర్వజ్ఞ, అన్నిటినీ తెలిసిన వాడై సర్వ వినాశాల నుంచి దూరం అవుతాడు అని చెప్తున్నారు. అలాంటిది ఒకటి ఉందని వాడు చెప్పినప్పుడు, ఆ అన్ని ప్రాబ్లములను తీర్చేటటువంటి ఒక మార్గం ఉందని తెలిసినప్పుడు, ఆ మార్గాన్ని ఎందుకు అన్వేషించను? ఎందుకు ఆ మార్గాన్ని తెలుసుకోను? ఎందుకు ఆ మార్గాన్ని పట్టుకోను? ఎందుకు ఈ ప్రాబ్లంలనే పట్టుకొని వేలాడుతూ ఉంటాను? ఈ ప్రశ్న తత్ తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః. తతః పదం, తతః పదం, ఆ తరువాత ఆ పదాన్ని పరిమార్గితవ్యం, అన్వేషించవలసి ఉన్నది. గీతా శ్లోకం. ఓకే, 15:4. ఆకాశ దీనికి ఆకాశాన్ని, ప్రకాశాన్ని, స్వప్నాన్ని, తర్కాన్ని, అనేక విధాలను తీసుకొచ్చి అజ్ఞానము వలన, అవిద్య వలన ఏ విధముగా ఇన్ని రకాల అనర్థాలు వస్తున్నాయి, ఆ అజ్ఞానం పోతే జ్ఞానం చేత ఇప్పుడు నేను చెప్పానే రకరకాల ప్రాబ్లములన్నీ తీరిపోతాయి అనే సందేహాలు ఈ పర్టికులర్ చాప్టర్లో డిస్కస్ చేయబడతాయి. 6వ దాన్ని వచ్చే వారం చూద్దాం. ఇక్కడతో మనం ఎండ్ చేసుకోవచ్చు. క్వశ్చన్ ఆన్సర్లోకి పోదాం. క్వశ్చన్ ఆన్సర్లు ఇప్పుడు చెప్పట్లేదు, ఎండ్ అయిన తర్వాత. న చక్షుషా గృహ్యతే నాపి వాచ నాన్యైర్దేవై తపసా కర్మణా జ్ఞాన
प्रसादेन विशुद्धसत्त्वः ततस्तु तं पश्यते निष्कलं ध्यायमानः।